1919 మాంటెంగ్ చెమ్స్ఫర్డ్ సంస్కరణలో అతి ముఖ్యమైనటువంటి అంశాలు కేంద్ర బడ్జెట్ నుంచి రాష్ట్ర బడ్జెట్ను వేరు చేయటం, సాధారణ బడ్జెట్ నుంచి రైల్వే బడ్జెట్ను ఏర్పాటు చేయటం, పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది కూడా ఈ చట్టం ప్రకారం ఏర్పాటు చేశారు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అనేది కూడా వచ్చింది. అదేవిధంగా పాలనాంశాలను 2 జాబితాలుగా విభజన చేయడం, అందులో మరి కేంద్ర జాబితాలో 47 పాలనాంశాలు, రాష్ట్ర జాబితాలో 50 పాలనాంశాలు. ఈ 50 పాలనాంశాలను మరలా రిజర్వ్డ్ పాలనాంశాలు అంటే మేలైనవి బ్రిటిష్ వారి చేతుల్లో ఉండగా, ట్రాన్స్ఫర్డ్ పాలనాంశాలు 22 తక్కువ ఆదాయ మార్గం ఉన్నటువంటివి. వీటిలో భారతీయులకు బాధ్యతాయుతమైనటువంటి విధానాన్ని ఏర్పాటు చేశారు. ఇది విమర్శలకు గురి అయినది. 1919 మాంటెంగ్ చెమ్స్ఫర్డ్ సంస్కరణలో అతి ముఖ్యమైనది ఏంటంటే కేంద్ర శాసనసభల్లో ద్విసభ విధానాన్ని ప్రవేశపెట్టడం. ఎగువ సభ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అనేటువంటిది 60 మంది సభ్యులు, దిగువ సభ లెజిస్లేటివ్ కౌన్సిల్ 145 మంది సభ్యులు ఉంటారు. ఫెడరిక్ వైట్ మొట్టమొదటి ఒక స్పీకర్గా చెప్పవచ్చు. అదేవిధంగా తీసుకుంటే ఈ చట్టం ప్రకారము పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేసేటప్పుడు మొట్టమొదటి చైర్పర్సన్ సర్ రాస్ బార్కర్.